బీబీజీ అమరావతి వెంచర్స్ లో మహాశివరాత్రి బంపర్ ఆఫర్ 15 రోజుల్లో ఫుల్ పేమెంట్ చేస్తే ప్లాట్ రిజిస్ట్రేషన్ ఫ్రీ. ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ 04069034444. 27వ డివిజన్లోనే మరి కొంతమంది ఉన్నారు మనతో. మీ పేరండి? నా పేరు మిర్జా అఫ్జల్ బేగ్. అఫ్జల్ బేగ్. ఓకే. 27వ డివిజన్ ఇక్కడ మైనార్టీ నుండి మాట్లాడుతున్నాను. ఏంటి ఇక్కడ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా మీకు? ఇక్కడ పాత కార్పొరేటర్లు ఉన్నారు, రోడ్ల పనులు కాలేదు, మురిల పనులు అట్లనే ఉన్నాయి. ఒక గల్లీ ఉంది మాది, ఆ గల్లీలో అయితే ఇప్పటివరకు కార్పొరేటర్ రాలేదు, ఇప్పటివరకు చూడలేదు. టీఆర్ఎస్ కార్పొరేటర్ ఉండే వేస్ట్ ఉండే. ఇప్పుడు చాలా ఆనంద్ నవ్యశ్రీ ఉన్నది కదా, వాళ్ళు ఆల్రెడీ పక్క వాళ్ళ ఇంతకుముందు కంటెస్ట్ చేసిండ్రు, ఇప్పుడు మళ్ళీ మా వాడకి వచ్చిండ్రు. ఇక్కడ మేము మైనార్టీ తరఫున ఆమెకి సపోర్ట్ చేస్తున్నాం చాలా వరకు. ఇక్కడ ఖచ్చితంగా ఆమె ఏ పార్టీ నుంచి నిలబడింది? బీజేపీ పార్టీ నుండి నిలబడ్డారు. ఇప్పుడు మేము మైనార్టీ, అంటే మైనార్టీలు సాధారణంగా బీజేపీకి దూరంగా ఉంటారు అంటారు కదా, అట్లా మాకు అది ఏం లేదు. మీరు క్యాండిడేట్ని చూస్తున్నారు. మాది ఏంటంటే పార్టీ పరం ఏం లేదు, క్యాండిడేట్ కావాలి, మాకు పని చేసే వ్యక్తి కావాలి. ఆల్రెడీ మాకు అక్కడ ఓడినాక సుతా మా దగ్గరికి వచ్చి కొన్ని పనులు చేయించారు. మా కార్పొరేటర్ ఉన్న సుతా మా కార్పొరేటర్ పక్క పెట్టి ఈయన వచ్చి చాలా ఆనంద్ అని ఇక్కడ చేసిండ్రు. అలా మిస్సెస్ సుతా నిన్న ఈ ఎలక్షన్ కన్నా ముందు వచ్చింది, చూసింది, వాడలు అన్ని కనుక్కున్నది, మాకు అనుకూలంగా మాట్లాడిండ్రు, మాకు హామీలు ఇచ్చారు. ఆ హామీలు నెరవేర్చాలని మేము అనుకుంటున్నాం. ఇప్పుడు సమస్యలు ఏమున్నాయి, ప్రాబ్లమ్స్ ఏమున్నాయి మీ డివిజన్లో? ఇది మా డివిజన్లో రోడ్ల ఇది ఉన్నది, ఇంకోటి మోరీలది ఉన్నది, ఇంకోటి ఇక్కడైతే ఒక 15 నెలలు మోరీ తొవ్వ లేకుండా చేసిండు. మా కార్పొరేటర్ వచ్చి కన్నెత్తి చూడలేదు ఇంతకుముందు. ఇప్పుడు లాస్ట్ మూమెంట్లో ఎట్లయినా ఎలక్షన్లు వస్తున్నాయి, మళ్ళా అదే ఎస్టీ అవుతుంది అని ఆ రోడ్డు అటు చిన్న పని చేసిన అయితే మొత్తం కరెక్ట్ పని చేయలేదు. పక్క గల్లీ ఉన్నది, మొన్న దాకా ఎవ్వరు నడవలేని పరిస్థితి. అందులో అంటే మీకు అంటే చూపిస్తాను. ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినాయని కొంచెం తవ్వ చేసిండ్రు, ఆ గల్లీలో అందరూ అదే అయ్యిండ్రు, వ్యతిరేకంగా ఉన్నారు వేరే పార్టీలకి. ఇప్పుడు చాలా ఆనంద్ నవ్యశ్రీ ఉన్నారు కదా, వాళ్ళకు అనుకూలంగా గెలిపిస్తాం, 100% గెలిపిస్తాం ఇక్కడ నుండి 27వ డివిజన్ నుండి. మీరండి? ఏం పేరు మీ పేరు? అనిల్ రెడ్డి. అనిల్ రెడ్డి. ఏంటి ఇదే డివిజన్ మీది? 27. ఏంటి ప్రాబ్లమ్స్ ఏమున్నాయి? ప్రాబ్లమ్స్ అంటే ఇవే రోడి మోరీ. ఆయన రాకముందు మంచి పని చేసిన ఆనంద్, ఆయన గెలిపితే ఇంకా మంచి పని చేస్తుంది అనుకుంటున్నాము. అవుతుంది, ఆయన వల్ల అవుతుంది, చేస్తాడు అని ఆయన గెలిపించుకుందామని అనుకుంటున్నాము. అంటే ఇప్పటి వరకు ఉన్న వాళ్ళు పెద్దగా పట్టించుకోలే, ఎవరు రాలే చూడలే, వాడకు ఎవరు రాలే, కార్పొరేటర్లు ఎవరు రాలే చూడలే. సో బీజేపీ క్యాండిడేట్ బాగా పనిచేస్తాడు అంటారు? పని చేస్తాడు, ఆయన బాగానే పని చేస్తాడు, మంచి మంచి తెలిసిన వ్యక్తి, అందరు బాగా చెప్తే వింటాడు, అన్నీ చేస్తాడు, అన్నీ చేస్తాడని అని గెలిపించుకుందామని అనుకుంటున్నాము అంతే. ఓకే. అది 27వ డివిజన్లో చాలామంది అభిప్రాయం బీజేపీకి కొంత సపోర్ట్గా కనిపిస్తోంది. మైనార్టీలు కూడా వాళ్ళు బీజేపీయా ఇంకో పార్టీయా కాదు, పనిచేసే క్యాండిడేట్ని మేము గుర్తించాం, సో వాళ్ళైతే మా సమస్యలు త్వరగా పరిష్కారం అవుతాయనే నమ్మకం వాళ్ళు పెట్టుకుని ఉన్నారు. సో డెఫినెట్గా నేను ఇక్కడ ఈ డివిజన్లో తిరుగుతున్నంతసేపు ఎక్కువ మంది బీజేపీ వైపే వాళ్ళ ఇంట్రెస్ట్ కనిపిస్తూ ఉంది. సో చూద్దాం 27వ డివిజన్ పోలింగ్ అయిపోయిన తర్వాత రిజల్ట్ రోజు ఏం కనిపిస్తున్నది కూడా చూద్దాం. నాకు కనిపించినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎక్కువ మంది బీజేపీ వైపు వాళ్ళ ఇంట్రెస్ట్ కనిపిస్తుంది.